తిరుపతి లడ్డులో ఇటువంటి కొవ్వు జరగలేదని చెప్పేసి కలపలేదని చెప్పేసి సిట్టు ఒక నివేదిక ఇచ్చింది. దీన్ని ఎలా చూస్తారండి? తెలుగుదేశం బట్టి అధికారం వచ్చినాక చంద్రబాబు సీఎం హోదాలో ఉండి జగన్మోహన్ రెడ్డి అధికారం ఉన్నప్పుడు తిరుమల తిరుపతి లడ్డు ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందని చెప్పేసి, బీఫ్ కొవ్వు కలిసిందని చెప్పేసి ఇష్టానుసారంగా ప్రచారం చేశాడు చంద్రబాబు. ఆ మాటలు నిజమా కాదని ఆలోచించకుండా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెంటనే తిరుపతి వెళ్ళి ఆ మెట్లు కడిగి, జగన్మోహన్ రెడ్డి నువ్వు చేసిన తప్పు, తిరుపతి ప్రసాదంలో జంతు కొవ్వు కలిసింది, బీఫ్ కొవ్వు కలిసింది, అయోధ్యకు కూడా పంపించాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి ఒక చెడు ప్రచారం చేసావు కదా. ఈరోజు సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఇచ్చింది, తీర్పునిచ్చింది. తిరుమల తిరుపతి లడ్డులో ఎటువంటి కల్తీ జరగలేదు, జగన్మోహన్ రెడ్డి గారు నిస్వార్థంగా పనిచేశారని చెప్పేసి తీర్పు వచ్చింది. ఈరోజు నేను చంద్రబాబుని అడుగుతున్నా, పవన్ కళ్యాణ్ అడుగుతున్నా, మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ని. పవన్ కళ్యాణ్, నువ్వు తిరుమల తిరుపతి మెట్లు కడిగావు కదా, ప్రాయశ్చిత్తం జరగాలని చెప్పావున్నా కదా. ఈరోజు పాపం పండింది, మీ పాపం పండింది. సుప్రీంకోర్టే తీర్పునిచ్చింది, కల్తీ జరగలేదంట. ఏం చేద్దాం చెప్పు, ఏం చేద్దాం? నేను ఈ సందర్భంగా చెబుతా ఉన్నా, క్రైస్తవుడుగా, భారతదేశంలో తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి గుళ్ళు ఎన్ని ఉన్నాయో, చిన్నది కాడి నుంచి పెద్దది వరకు ప్రతి గుడి సందర్శించి మెట్లు శుభ్రం కడిగి ఈ ప్రాయచిత్తాన్ని నువ్వు దేవుడిని అడుగు, నేను తప్పు చేశాను, నన్ను క్షమించు, ఆ శాపం నా కుటుంబం ఉండకూడదని చెప్పేసి అడుగు. లేకపోతే ఖచ్చితంగా దేవుడు పైనుంచి వస్తూ ఉంటాడు, మీకు తగిన గుణపాఠం దేవుడు నేర్పిస్తాడు, గుర్తుపెట్టుకో. అట్లానే 20 లక్షల కోట్లు ఉద్యోగాలు ఇచ్చాయని చేసి ఒక ఇంటర్వ్యూలో చంద్రబాబు నాయుడు గారు అన్నారు. దీన్ని ఎలా చూస్తారండి? అంటే ప్రపంచ జనాభానే 800 కోట్లు కదా, దీన్ని ఎలా చూస్తారు? అంటే ప్రపంచ జనాభా గురించి మనం ఆలోచించొద్దు, భారతదేశ జనాభా మనం ఆలోచించొద్దు. మన ఆంధ్రప్రదేశ్ జనాభా 5 కోట్లు. 5 కోట్లో 23 కోట్లు ఉద్యోగాలు ఇచ్చాడంట అబ్బా చంద్రబాబు. నిజంగా చంద్రబాబు గారికి 76 సంవత్సరాలు వయసు వచ్చింది, చాదస్తం పెరిగిపోయింది. సీఎంగా అనర్హుడు ఆయన, ఏం మాడాలో తెలియట్లా. ఆయన అధికారం రాకముందు జగన్మోహన్ రెడ్డి గారిని ఇష్టానుసారంగా మైనస్ చేస్తూ, జగన్మోహన్ రెడ్డి గారు తప్పుడు ప్రచారం చేస్తూ, మేము అధికారం రాగానే జాబ్ క్యాలెండరు జనవరి 1వ తారీఖున ఉద్యోగాలు రిలీజ్ చేస్తామన్నారు. 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నారు కదా. దాదాపు 2 సంవత్సరాలు అయిందిగా, 2 సంవత్సరాలు అయింది. ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు? 20 లక్షలు కాదు కదా, కనీసం 2000 ఉద్యోగాలు ఇవ్వాల. 2000 ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు. ఏదైతే కానిస్టేబుల్ సెలక్షన్ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారో ఆ సెలక్షన్లు ఓకే చేసి వాళ్ళకి జాబులు ఇస్తే, ఏదో సామెత ఒకటి ఉంది, ఎవరో బిడ్డకి ఎవరో తండ్రింట. కాపీ టు పేస్ట్ ముఖ్యమంత్రి ఈ చంద్రబాబు. ఉద్యోగం అన్నది ఎవరికి ఇవ్వలేదు. నిరుద్యోగులు గుర్తుపెట్టుకోండి, సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు చొప్పున 5 సంవత్సరాలు 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలి. ఎన్ని ఉద్యోగాలు ఇచ్చాడో మీరే తెలుసుకోండి. ఆ తర్వాత ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అవతవకాలు చేసింది, మేము వచ్చాక అన్నీ సర్చ్ చేసామనేసి మొన్న ఒక ప్రెస్ మీట్లో కూడా అన్నారు. దీన్ని ఎలా చూస్తారు? నిజంగానే జగన్మోహన్ రెడ్డి అట్లా చేశారు? జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఒక మంచి పని, చాలామంది తెలుసుకోవాలి ఇది. నేను ఈ మాట ఎందుకన్నానంటే, 1926లో బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని ఆక్రమించుకున్నాక వాళ్ళు ఒక సర్వే చేశారు. ఈ భారతదేశంలో ఎన్ని భూములు ఉన్నాయి, ఎవరి పేరు మీద ఉన్నాయి అని చెప్పి సర్వే చేశారు. అక్కడి నుంచి చాలామంది ముఖ్యమంత్రులు అయ్యారు, ఎవరు కూడా సర్వే చేపట్ల. అదేవిధంగా 2014లో మోడీ ప్రధానమంత్రి అయినాక ఒక యాక్ట్ తెచ్చాడు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని. దాంట్లో భూమి సర్వే చేయాలని చెప్పేసి వాళ్ళు నిర్ధారించారు, ఒక జీవో తెచ్చారు. దాని ఆధారంగా జగన్మోహన్ రెడ్డి గారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా ఏదైతే రైతులు ఉన్నారో, పేద ప్రజలు ఉన్నారో, సొంత పొలం ఉండి సొంత భూమి ఉండి కూడా ఆ భూమిని అనుభవించే హక్కు లేకుండా పోయింది వాళ్ళకి. ఎందుకంటే ఎప్పుడో సర్వే చేశారు, ఏ భూమి ఎవరి పేరు తెలియదు, లిటికేషన్లో ఉంది, అమ్మే అవకాశం లేదు. పాపం ఆడపిల్ల పెళ్లి చేసుకోవాలన్నా, పిల్లలను చదివించుకోవాలన్నా భూమి అమ్ముకోలేకపోతా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు మీ సీఎం అయినాక, పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి గారు కలిసి చెప్పిన మాటలు ఇవి. మీరు సీఎం అయినాక మాకు న్యాయం చేయమంటే, జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయినాక ఏదైతే కేంద్ర ప్రభుత్వం తెచ్చారో ఆ జీవోని, దాని ఆధారంగా జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజలకి అక్కడ వరకు జరిగిన లిటికేషన్ అన్నీ తీసేసి ఫ్రెష్గా భూమిని ఎవరి పేరుంటే వాళ్ళు అనుభవించాలా.
అందరికి మంచి జరగాల, పేదవాడికి మంచి జరగాల, మరీ ముఖ్యంగా రైతుకు మంచి జరగాలని జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచిస్తే ఈ చంద్రబాబు మళ్ళీ దాన్ని కాపీ టు పేస్ట్ చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారిని మైనేజ్ చేయాలని చూస్తూ ఉన్నాడు. అవతకులు ఎక్కడ జరగల. నేను సొంతంగా అడుగుతా ఉన్నా, ఇప్పుడు మనం ఒక రేషన్ కార్డు ఇస్తాం, గవర్నమెంట్ చంద్రబాబు ఉంది, కొత్తగా రేషన్ కార్డు ఇచ్చాడు, ఎవరి పేరు మీద ఉంది? చంద్రబాబు పేరు మీద ఉంది కదా. గతంలో ఇంకో రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారు కొన్ని రేషన్ కార్డులు, ఆ ఎవరి పేరు మీద ఉన్నాయి? మీరు చెప్పాలి, ఎవరి పేరు మీద ఉంది? రాజశేఖర రెడ్డి గారి పేరు, సీఎం అప్పుడు ఆయన పేరు ఉంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎం, ఆయన కొన్ని ఇచ్చాడు, ఆయన పేరు మీద ఉన్నాయి. కేసీఆర్ చేశాడు, ఆయన పేరు మీద ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక ఆధార్ కార్డులు కానీ లేకపోతే ఏది ఇచ్చినా సరే సీఎం అన్నాడు కాబట్టి ఆయన పేర్లు పెట్టినాడు, తప్పే ఉంది దాంట్లో. నా భూమి నా పేరు ఉంది, నాది. జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో ఉన్నంత మాత్రాన అది జగన్మోహన్ రెడ్డి సొంతం అవుతుందా? ఏం మాట్లాడతారండి? ప్రజలు తెలియదండి, ప్రజలు అమాయకులు చేస్తారు మీరు. ఖచ్చితంగా ఇది ప్రజలు ఆలోచించాలి. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి పని. పేదవాడు భూమి అన్యాక్రాంతం అవుతూ ఉంది. ఎవరు భూమి వాళ్ళదే హక్కు, వాళ్ళ పేరు మీద ఉండాలా, ఇబ్బంది జరగకుండా చేసిన మంచి పని ఇది. ప్రజలు గమనించాలి. సందర్భం తెలియపరుస్తూ ఉన్నా.